తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదరని ధ్రువపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడు అనుట సత్యము. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనము. ప్రియ దేవుని ప్రజలారా, సహోదరి సహోదరులారా, ప్రభువు మిమ్మందరినీ తన ఆశీర్వాద హస్తాల క్రింద ఈ రోజంతయు భద్రపరచునుగాక. మానవుడిగా ఈ లోకంలో జీవిస్తుండగా ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎన్నో ప్రశ్నలు తమ మదిలో మెదులుతూ ఉంటాయి. కాలవాహినిలో కొన్ని ప్రశ్నలకు జీవితమే సమాధానం చెబుతుంది. మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు అంతుపట్టవు. మరణాంతరం మన జీవితం ఏమిటి? మరలా జీవిస్తామా? మరలా జీవితం ఉందా అన్న వాటికి సమాధానం ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు ఇచ్చిన సమాధానానికి మనిషి సంతృప్తి చెందలేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్రీస్తు ప్రభుని బోధలు, క్రీస్తు ప్రభుని మరణం, ఉత్థానం మానవాళికి ఒక ఆశాపూరితమైన సమాధానాన్ని ఇచ్చింది. అది మరణం తర్వాత ప్రతి ఒక్కరికి జీవితం ఉందని. మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడి ప్రభుని చెంతకు చేర్చబడతారని. అక్కడ తీర్పు విధించబడి భూలోకంలో జీవించిన జీవితం ఆధారంగా పరలోకమో నరకలోకమో వారికి ఇవ్వబడుతుందని తెలుస్తుంది. సత్ప్రవర్తన కలిగి సువార్తను విశ్వసించి క్రీస్తును అనుసరించి జీవించిన వారు నిత్య జీవితం పొందుకుంటారు. ఈ సత్యాన్ని రుజువు చేయుటకు క్రీస్తు ప్రభు మరణించిన తరువాత 3వ రోజున పునరుత్థానులయ్యారు. తిరిగి జీవంతో లేచి తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడయ్యాడు. క్రీస్తు ఏ విధంగానైతే మరణం నుండి లేవనెత్తబడ్డాడో అలాగనే క్రీస్తును విశ్వసించు ప్రతి ఒక్కరూ తిరిగి లేవనెత్తబడతారు. దానికి క్రీస్తే నగ్న సత్యము. కావున ఈ సత్యాన్ని నమ్మి నిత్య జీవితాన్ని వసుగు క్రీస్తు ప్రభునిలో విశ్వాసం పెంపొందించుకొని జీవించుదాం. ప్రార్థించుదాము. బ్రతికియున్న దినములలో నా యందు విశ్వాసముంచి జీవించిన వారు మరణించినను జీవిస్తానని పలికినటువంటి ఓ మృత్యుంజయుడైనటువంటి క్రీస్తు ప్రభువా, మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. మేము అనునిత్యం జీవించుటకు, అర్హతను సాధించుటకు మీ సువార్తను ఆలకిస్తూ మీ యందు విశ్వాసం పెంపొందించుకుంటూ సత్ప్రవర్తన గల జీవితాన్ని కొనసాగించేలా మమ్ము ఆశీర్వదించమని మీ పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.